మానవులు గ్రహించలేకపోతున్నారు యేసు ఎవరో. సాతానికి తెలిసిపోతుంది. అపవిత్రాత్మ పెట్టిన వాడు ఆ దేవాలయంలో ఉన్నాడట. యేసు ప్రభు ఆ దేవాలయంలో వచ్చారు, ఆయన బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము వారిని దహించి వేస్తుంది. అలాగే మనము సేవకులు కానీ సేవకురాలు కానీ మరి దేవుని చేత అభిషేకించబడిన వారు కానీ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటున్నప్పుడు మన తలంపులు మారిపోవాలి, గుచ్చుకున్నప్పుడు మన మనసు మారిపోవాలి, గుచ్చుకున్నప్పుడు మన ఆత్మ ప్రభువులో ఆనందించే స్థితికి వచ్చేయాలి. అయితే ఇక్కడ వీడి సాతానుడు కాబట్టి సాతానుడికి అర్థమైపోయింది, ఆ వాక్యము నన్ను కాల్చేస్తుంది, ఆ వాక్యము కాల్చేస్తుంది, నేను నశించిపోయేలాగున్నా. నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చావా? ఇప్పుడు వరకు హాయిగా వీళ్ళందరినీ పాడు చేస్తున్నాం, ఇంకా లోకంలో కూడా మందిని పాడు చేసేస్తున్నాం. వారంతా ఇక్కడికి రాకుండా ఉన్నారంటే మేము వాళ్ళని పట్టుకుని ఉన్నాం. మీరు వెళ్ళకండి, వెళ్తే బాగుపడతారు. మీరు అక్కడికి వెళ్ళకండి, వెళ్తే బాగుపడిపోతారు. మీలో ఉన్న దుర్వేషణాలు పోతాయి, మీలో ఉన్న సాతాను క్రియలు పోతాయి. మీరు అక్కడికి వెళ్ళకండి. నీవెవడివో నాకు తెలియదు, నీవెవడివో నాకు తెలియదు. ఎవరట? నీవు దేవుని పరిశుద్ధుడు అనగా దేవుని కుమారుడు. దెయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి. ఆయన జననము దేవుని వలన కలిగినది. ఆయన జననము మానవుని వలన కలగలేదు. మానవ ప్రమేయం లేదు, జీవ సంబంధమైన ప్రమేయం లేదు, కేవలము దైవ సంబంధమైన కార్యమే.